అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 35 ప్రాయశ్చిత్తాలు 36 నవనిధుల ఐశ్వర్యవంతుల లక్షణ స్వభావాలు 37 భువనకోశ వర్ణన ప్రియవ్రత మహారాజు వంశం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు ప్రాయశ్చిత్తాలు బ్రాహ్మణుని చంపు బ్రహ్మహంత తాగుబోతూ దొంతనం చేయుస్తేయి గురుపత్నితో రమించు గురుపత్నిగామి ఈ 4 రకాలవారు మహాపాతకులు. వీరితో స్నేహం చేసి రాస్కు పూస్కు తిరిగేవాడు 5వ రకం మహాపాపి. గోహత్యాది అన్య పాపాలు ఉపపాతకాలు. వీరికి ఈ పాపాల నుండి విముక్తి కలగాలంటే చేయవలసి కర్మకాండయే ప్రాయశ్చిత్తం. బ్రహ్మహత్య చేసినవాడు అడవిలోకి పోయి ఒక కుటీరాన్ని నిర్మించుకుని ఉపవాస దీక్షతో అందులో 12 సంవత్సరాలుండాలి, లేదా పర్వతంపై నుండి దూకి చనిపోవాలి. అలా కాకుంటే అగ్నిజ్వాలలలో ప్రవేశించి గాని అగాధ జలాల్లోకి దూకిగాని ప్రాణ పరిత్యాగం చెయ్యాలి. గోవును గాని బ్రాహ్మణుని గాని రక్షించే క్రమంలో ప్రాణం పోగొట్టుకున్న వానికి కూడా బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. ప్రాణత్యాగానికి ముందు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. 1 సూర్యుడు మకర మిథున రాశుల మధ్య ఉండే కాలం మాఘం నుండి ఆషాఢ మాసం దాకా. 2 సూర్యుడు కర్కాటధేను రాశుల మధ్య ఉండే కాలం, ఇది శ్రావణ మాసం ఉండి పుష్యమాసం దాకా ఉంటుంది. 3 పగలు రాత్రి సరిసమానంగా ఉండే కాలం. ఇది తుల మేష సూర్య సంక్రాంతులలో వస్తుంది. గరుడ పురాణము అశ్వమేధయాగాంతంలో చేసెడి అవబృద స్నానం కూడా బ్రహ్మహత్యా పాతకాన్ని నివారిస్తుంది. వేదవిదుడైన బ్రాహ్మణునికి తన సర్వస్వాన్ని దానం చేసి వనవాసానికి పోవడం వల్లను, త్రివేణి సంగమంలో 3 రాత్రులు ఉపవాసముండి రోజుకి 3 మార్లు స్నానం చేసే ద్విజునికి ఆ సంగమ మహిమ వల్లను, సేతుబంధ రామేశ్వరంలో కొన్నాళ్లపాటు రోజుకి 3 మారు స్నానం చేయడం వల్లను కూడా బ్రహ్మహత్యా పాతకం నివారింపబడుతుంది. అలాగే కపాలమోచన తీర్థంలోనూ వారణాసిలో కూడా మద్యపానం చేసే ద్విజుడు అగ్నివర్ణ సదృశ ద్రావకాన్ని గాని పాలు, నెయ్యి, గోమూత్రాలను గాని సేవించి పుణ్యక్షేత్రంలో ఇక మద్యం ముట్టనని ప్రమాణం చేయడం, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆపాన సంబంధి పాపాన్ని పోగొట్టుకోవచ్చు. రాజదండన ఉంటే యమదండన ఉండదంటారు కదా. ఈ నానుడి స్వర్ణచోరుని విషయంలో పూర్తిగా నిజమైంది. బంగారం దొంగిలించి దొరికిపోయిన వాడికి రాజదండన ద్వారా ఆ పాపం నశిస్తుంది. గురుపత్నీగమనం చేసినవాడు తనంత పొడవే ఉన్న ఒక ఇనుప స్త్రీమూర్తిని తయారు చేయించి దానిని అగ్నిలో ఉంచి ఇక కరిగిపోతుందనగా పైకి తీయించి దాని సర్వాంగాలు తగిలేలాగా గాఢంగా కౌగలించుకోవాలి, లేదా బ్రహ్మహత్యా పాతకనాశక ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి, లేదా 4-5 మార్లు చాంద్రాయణ వ్రతాన్నాచరించాలి. అప్పుడే ఆ ద్విజుడు ఆ ఘోర పాపము నుండి విముక్తుడు కాగలడు. మహాపాతకులతోడి సాంగత్యం వల్ల మహాపాతకుడైన వాడు దాని నుండి విముక్తి పొందాలంటే వాని సంగడికాడు చేసిన మహాపాతకానికి చెప్పబడిన సంగడికాడు చేసిన మహాపాతకానికి చెప్పబడిన ప్రాయశ్చిత్తాన్నే వాడు చేసుకోవాలి, లేదా తనకున్న సర్వస్వాన్ని దానమిచ్చేయాలి, లేదా చాంద్రాయణ అతికృత్యం వ్రతాలను చేయాలి. గయ మున్నగు పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేయడం, ప్రతి అమావాస్య నాడు శంకర భగవానుని పూజించడం, బ్రాహ్మణులకి భోజనాలు పెట్టడం, ఈ పుణ్యకార్యాల ద్వారా కూడా పాపాలను నశింపజేసుకోవచ్చు. ప్రతి కృష్ణ చతుర్దశి నాడు 1 సంవత్సరం పాటు ఉపవాసముండి ప్రశాంత చిత్తులై పవిత్ర నదిలో స్నానం చేసి ఓంకారయుక్తంగా యమ, ధర్మరాజ, మృత్యు, అంతక, వైవస్వత, కాల, సర్వభూతక్షయ నామమంత్రాలనుచ్చరిస్తూ ఒక్కొక్క మంత్రానికి 7 తిలలతో జలాంజలిలతో కూడిన తర్పణలివ్వడం వల్ల కూడా జనులు సమస్త పాప విముక్తులు కావచ్చు. వ్రతాలను చేస్తున్నంత కాలం శాంతంగా ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉపవాసముంటూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉండాలి. కార్తీక శుద్ధష్టి నాడు ఉపవాసం చేసి సప్తమి నాడు సూర్య భగవానుని పూజిస్తే ఎన్నో పాపాలు నశిస్తాయి. ప్రతి శుద్ధ ఏకాదశి నాడు నిరాహారంగా ఉండి ద్వాదశి నాడు విష్ణు భగవానుని పూజ చేస్తే 1 ఏడాది లోపలే అన్ని మహాపాపాలు నశిస్తాయి. సూర్య చంద్రగ్రహణాది ప్రత్యేక సమయాల్లో మంత్రజపం, తపస్సు, తీర్థసేవనం, దేవార్చన, బ్రాహ్మణ పూజనలలో ఏది జీవితాంతం చేసినా మహాపాతకాలన్నీ మరుగులోకి జారిపోతాయి.
ఎన్ని పాపాలు చేసినవాడైనా పశ్చాత్తాపపడి పుణ్యతీర్థంలోకి పోయి నియమబద్ధంగా జీవిస్తూ ప్రాణత్యాగం చేస్తే వాని పాపాలన్నీ నశిస్తాయి. ఇక్కడ సతీ సహగమనం గూర్చి చెప్పబడింది, పరిహరించబడింది. పతివ్రతయే, పతిసేవ, శుశ్రూషలలో దత్తచిత్తే ఉండే స్త్రీని ఏ పాపమో అంటదు. శ్రీరామపత్ని రావణునిపై విజయాన్ని సాధించినట్లు పతివ్రతయగు స్త్రీ సర్వపాపాలపై విజయాన్ని సాధిస్తుంది. సంయత చిత్తులై తీర్థ స్నానాలు చేస్తూ వ్రతాలనాచరిస్తూ బ్రాహ్మణులకు దానాలిస్తూ జీవించేవారు సర్వపాప ముక్తులై ఉత్తమగతులను పొందుతారు. అధ్యాయం 52. నవనిధుల, ఐశ్వర్యవంతుల లక్షణ, స్వభావాలు. నైమిషారణ్యంలో సూతమహర్షి అనుగ్రహ భాషణం శివాది దేవతలకు విష్ణు భగవానుని పురాణోపదేశంలాగే కొనసాగుతోంది. మునులారా, విష్ణు భగవానుని ద్వారా అఫ్ఘనిధులను గూర్చి తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలకా విషయాన్ని గూర్చి చెప్పాడు. మేము మా గురుదేవుల ముఖతః విన్నాము. పద్మ, మహాపద్మ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నంద, నీల, శంఖ అనేవి అష్టనిధులు. మిశ్ర అను 9వ నిధితో కలసి ఇవి నవనిధులైనాయి. మానవులలో కొందరి వద్ద ఈ నిధులుంటాయి. ఏ నిధి ఉన్న వానికెటువంటి లక్షణాలుంటాయో చూద్దాం. పద్మనిధి లక్షణాలుండే మనిషి సాత్వికుడు, దయగలవాడు అయి ఉంటాడు. ఈయన బంగారం, వెండి వంటి విలువగల ధాతువులను సంపాదించి యతులకు, దేవతలకు, యాజ్ఞికులకు వాటిని దానంగా ఇస్తుంటాడు. మహాపద్మ చిహ్నంతో లక్షితుడైన వ్యక్తి కూడా తాను సంపాదించిన ధనాదులను ధార్మికులైన జనులకు దానం చేస్తుంటాడు. మొత్తానికి పద్మ, మహాపద్మనిధి సంపన్నులు సాత్వికులు. మకరనిధి సంపన్నులు ఖడ్గ, బాణ, కుంతాదులను సంపాదిస్తుంటారు. వారు రాజులతో స్నేహం చేస్తుంటారు. శ్రోత్రియ బ్రాహ్మణులకు దానాలిస్తుంటారు. ఎల్లప్పుడూ యుద్ధతత్పరులై ఉంటారు. యుద్ధాల వల్ల ద్రవ్య సంపాదన చేస్తారు. కచ్చపనిధి లక్షణాలున్న వ్యక్తి తామస గుణాలను కలిగి ఉంటాడు. ఎవరినీ నమ్మడు. సంపద బాగానే ఉన్నా తాను అనుభవించడు. ఎవరికీ దానమూ చేయడు. ఏ రహస్య ప్రదేశంలోకో ఏకాంతంగా పోయి తన సంపదనంతటినీ భూమిలో పాతి ఉంచుతాడు. ముకుంద నిధి లక్షణాలున్నవాడు రజోగుణ సంపన్నుడై ఉంటాడు. రాజ్య సంపాదన, విస్తరణేచ్ఛలను కలిగి ఉంటాడు. భోగాలను బ్రహ్మాండంగా అనుభవిస్తాడు. గాయకులను, వేశ్యాదులను పోషిస్తుంటాడు. నందనిధీసునికి రాజస తామస గుణాలు రెండూ ఉంటాయి. తన వర్ణం వారికి ఆధారభూతుడే ఉంటాడు. ఎవరైనా పొగిడితే పొంగిపోతాడు. బహుపత్నీవ్రతుడై ఉంటాడు. మిత్రులను మార్చేస్తూ ఉంటాడు. నీలనిధి చిహ్నాలతో సుశోభితుడైన నరుడు సాత్విక తేజంతో విరాజిల్లుతుంటాడు. వస్త్ర, ధాన్యాదులను బాగా సంపాదించి తటాకాది నిర్మాణాలను గావించి జాతికి అంకితం చేస్తుంటాడు. జనహితం కోరి మామిడి వంటి ఫలవృక్షాల తోటలను పెంచుతాడు. వీని సంపద 3 తరాల వరకు నిలబడుతుంది. నందనిధీసుని సంపద 1 తరందాకానే ఉంటుంది. శంఖనిధి లక్షణాలున్నవాడు తాను అన్ని భోగాలను అనుభవిస్తాడు. కాని ఆశ్రితులకు ఏమీ పెట్టకుండా చిరుగుపాతల బరువు బ్రతుకుల వారిని చేసి పారేస్తాడు. తన స్వంత పోషణ, భోగాలే చూసుకుంటాడు. వీని సంపద 1 తరమే నిలబడుతుంది. మిశ్ర, కలగాపులగపు నిధుల వారి లక్షణాలు వైవిధ్యభరితాలు. మునులారా, విష్ణు భగవానుడు శంకరాది దేవతలకు నిధుల, అవి గల నరుల లక్షణాలను పై విధంగా ఉపదేశించాడు. అధ్యాయం 53. భువనకోశ వర్ణన. ప్రియవ్రత మహారాజు వంశం. మనుపుత్రుడైన ప్రియవ్రతనకు 10 మంది కొడుకులు కలిగారు. వారు అగ్నిధృడు, అగ్నిబాహువు, వపుష్మాన్, ద్యుతిమాన్, మేధానిధి, భవ్యుడు, సబలుడు, పుత్రుడు, జ్యోతిష్మాన్. వీరిలో మేధ, అగ్నిబాహువు, పుత్రుడు అనువారు గొప్ప యోగీశ్వరులు. జాతిస్మరులు అనగా పూర్వజన్మ జ్ఞానం కలవారు. మహాసౌభాగ్య అంటే ధనం కాదు, శీలురు. రాజ్యం పట్లగాని ఇతర సాంసారిక విషయాలపై గాని వారు ఏమాత్రమూ ఆసక్తి చూపకపోవడంతో ప్రియవ్రతుడు మిగతా 7గురికి సప్తద్వీప సమన్వితమైన పృథ్విని పంచేశాడు.
50 కోట్ల యోజనాల్లో విశాలంగా పడచుకుని ఉన్న ఈ పృథ్వీ నదిలో తేలియాడే నౌకలాగా అశేష జలరాశిపై బంతి వలె తేలియాడుతున్నది. జంబూ, లక్ష, సాల్మల, కుశ, క్రౌంచ, శాక, పుష్కర అనునవి సప్తద్వీపాలు. ఇవి లవణ, ఇక్షు, సుర, ఘృత, దధి, దుగ్ధ, జల అనే సప్తసముద్రాలచే చుట్టబడియున్నవి. ఈ ద్వీపాలు, సముద్రాలు మనం చెప్పుకుంటున్న క్రమములోనే ఒకదానికి తరువాతిది రెండింతల విస్తీర్ణంలో ఉన్నాయి. జంబూ ద్వీపంలో మేరువను పేరుగల పర్వతమొకటుంది. అది 1,00,000 యోజనాల విస్తీర్ణంలో పరచుకుని ఉన్నది. దాని ఎత్తు 84,000 యోజనాలు. అది 16,000 యోజనాల క్రిందికి భూమిలోకి పాతుకుపోయి ఉంది. మేరు పర్వత శిఖర విస్తృతి 32,000 యోజనాలు. మేరు పర్వతం గూర్చి బాగా విపులంగా భవిష్య పురాణంలో చెప్పబడింది. కర్ణిక 16,000 యోజనాలు. మేరువుకి దక్షిణంలో హిమాలయం, హేమకూటం, నిషధం, ఉత్తరం లో నీలం, శ్వేతం, శృంగి అను వర్ష పర్వతాలున్నాయి. హే నీలకంఠ! లక్షాది ద్వీపాల్లో నివసించేవారికి మృత్యు ఉండదు. ఏ యుగం వచ్చినా, ఏ యుగం పోయినా తేడా ఉండదు. జంబూ ద్వీపాన్ని పాలించిన అగ్నీధర మహారాజుకి 9 కొడుకులు. వారుహ నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్య, హిరణ్మయ, కురు, భద్రాస్వ, కేతుమాల, నామధేయులు. తండ్రి వారికిచ్చిన రాజ్యభాగాలు వారి పేళ్లతోనే ప్రసిద్ధమయ్యాయి. నాభి మహారాజుకి మేరుదేవి యను పత్ని ద్వారా వృషభుడను పుత్రుడు కలిగాడు. వృషభపుత్రుడైన మొదటి భరతుడు శాలగ్రామ తీర్థంలో నిత్యవ్రతరతుడే ఉండేవాడు. అతని తరువాత వంశంలో తైజసుడు, ఇంద్రద్యుమ్నుడు, పరమేష్టి, ప్రతీహారుడు, ప్రతిహర్త, ప్రస్తారుడు, విభుడు, నత్తుడు, నరుడు, విరాటుడు, ధీమాన్, భౌవన్, త్వష్ట, విరజుడు, రజుడు, సతజితుడు, విశ్వజ్యోతి అనేవారు పితృపుత్ర పరంపరగా జనించారు. అధ్యాయం 54. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 35. ప్రాయశ్చిత్తాలు. 36. నవనిధుల ఐశ్వర్యవంతుల లక్షణ స్వభావాలు. 37. భువనకోశ వర్ణన. ప్రియవ్రత మహారాజు వంశం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.